దిస్ ఇస్ కాల్ మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెక్నాలజీ ఫీచర్స్, గాడ్జెట్స్, ఫ్యూచర్లో రాబోయే అద్భుత ఆవశ్యకతల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 టెక్నాలజీ ఫీచర్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డైలీ లైఫ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ప్రెసెంట్ గడవట్లేదు. మనం తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా లీనమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ లో, ఎడ్యుకేషన్ లో, బిజినెస్ లో చాలా ఇంపాక్ట్ గా పనిచేస్తుంది. ఫ్యూచర్ లో ఏఐ మొబైల్ తో ఇంకా ఏమేమి అడ్వాన్స్ గా వర్క్స్ జరుగుతాయి. అగ్మెంటెడ్ రియాలిటీ, విఆర్ అండ్ ఏఆర్. విర్చువల్ రియాలిటీ అంటే ఒక డిజిటల్ లోకి మనం పూర్తిగా తీసుకెళ్లే టెక్నాలజీనే విర్చువల్ రియాలిటీ అంటారు. అగ్మెంటెడ్ రియాలిటీ మన రియల్ ప్రపంచంలోకి స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని యాడ్ చేసే టెక్నాలజీ అగ్మెంటెడ్ రియాలిటీ. విర్చువల్ రియాలిటీ విఆర్ వల్ల యూసేజ్ చూద్దాం. విఆర్ గ్యాడ్జెట్స్ హెడ్సెట్ యూజ్ చేసి 360 డిజిటల్ ప్రపంచంలోకి మనం చూడగలుగుతాం. ఎగ్జాంపుల్ గేమింగ్, ఏస్ టూర్, ఎమ్యులేటర్స్, విర్చువల్ టూర్స్. రియాలిటీ ఏఆర్ యూసేజ్ చూద్దాం. ఫోన్ గానీ, ఏఆర్ గ్లాసెస్ గానీ ధరించి మనం మన చుట్టూ ఉన్న వస్తువుల్ని 3D సైడ్ లో అన్ని యాంగిల్స్ చూడవచ్చు. దీన్నే ఏఆర్ రియాలిటీ అంటారు. ఏఆర్ టెక్నాలజీ ద్వారా మొబైల్ కెమెరా మన రూమ్ లో చూస్తే స్క్రీన్ మీద సోఫా, చైర్స్ అన్ని 3D యాంగిల్స్ లో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. దీన్నే ఏఆర్ టెక్నాలజీ అంటారు. వీటితో గేమ్స్ ఆడడం వల్ల స్ట్రాటజిక్స్ మైండ్ బాగా పెరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అండ్ కెరియర్ అవకాశాలు స్ట్రెస్ రిలీఫ్ గా ఉండి స్కిల్స్ పెరుగుతాయి. ఈ విర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా విర్చువల్ ఆఫీస్, హోలోగ్రామ్స్ ఇలా ఆఫీస్ పెట్టేసి వర్క్ చేసుకోవచ్చు. విర్చువల్ ఆఫీస్ అంటే విర్చువల్ మీటింగ్ లో జూమ్, అలాగే గూగుల్ మీటింగ్స్ ఇలా ఎక్సెట్రా. వీటి వల్ల ఇన్వెస్ట్మెంట్ తక్కువ, మన బహు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. హోలోగ్రామ్ మోటివేటర్స్ ఇంట్లోనే ఆఫీస్ పెట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. రూరల్ ఏరియాస్ కూడా జాబ్ అవకాశాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్సనల్ టైం కి చాలా కేసు ఉంటుంది. బిజినెస్ పెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నెట్వర్క్ గురించి చెప్దాం. 5G నెట్వర్క్ వచ్చాక మన జీవితాలు ఎలాంటి మార్పులు వచ్చాయో, ఎలా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా రూపాంతరం చెందబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. 5G నెట్వర్క్ అంటే 5th జనరేషన్ నెట్వర్క్. 4G నెట్వర్క్ అంటే 10 times స్పీడ్ గా వర్క్ చేసే మొబైల్ నెట్వర్క్. దీన్నే 5G నెట్వర్క్ అంటారు. 5G నెట్వర్క్ యూజ్ చేసుకుని ఫాస్ట్ గా డౌన్లోడింగ్, అప్లోడింగ్, మూవీస్ డౌన్లోడింగ్ చాలా స్పీడ్ గా చేసుకోవచ్చు. అలాగే క్లౌడ్ ఫైల్స్ అప్లోడింగ్ చాలా వేగంగా జరుగుతుంది. హై క్వాలిటీ స్ట్రీమింగ్ కి 4K, 8K వీడియోస్ చాలా ఎలాంటి బఫర్ లేకుండా మనం చూసుకోవచ్చు. అలాగే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫామ్లలో ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా, బఫరింగ్ లేకుండా చాలా స్మూత్ గా మనం వీడియోస్ చూడవచ్చు. 5G నెట్వర్క్ ఉపయోగించి ఏఆర్, గేమింగ్ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మిల్లీ సెకండ్ లో లేటెన్సీతో గేమింగ్ స్మూత్ గా ఆడుకోవచ్చు. అలాగే కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు త్వరగా రెస్పాండ్ అవడానికి 5G నెట్వర్క్ చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా సర్జరీస్ డాక్టర్స్ ఒక చోట ఉండి, పేషెంట్ ఒక చోట ఉండి సర్జరీస్ జరుగుతున్నాయి. అది విత్ రోబో సాయంతో. డాక్టర్స్ ఒక చోట ఉండి రోబోస్ తో సర్జరీ చేసేటప్పుడు 5G నెట్వర్క్ లో లేటెన్సీ ద్వారా చాలా ఫాస్ట్ గా సర్జరీలు జరుగుతాయి. కంట్రోలింగ్ కూడా డాక్టర్ కి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలలో మిషన్స్ స్పీడ్ గా, రియల్ టైమ్ గా రెస్పాండ్ అవడానికి, వర్క్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉండబోతుందంటే 6G నెట్వర్క్, 6th జనరేషన్ వైర్లెస్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ వల్ల అల్ట్రా స్పీడ్, అల్ట్రా లో లేటెన్సీ 5G నెట్వర్క్ 100 times కంటే 6 నెట్వర్క్స్ ఉండబోతుంది. గ్లోబల్లీ కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా అంటే ఫారెస్ట్ ఏరియాలో కూడా 5G నెట్వర్క్ అందుబాటులోకి రాబోతుంది. అంత అడ్వాన్స్ గా ఉంటుంది 6G నెట్వర్క్. ఫ్యూచర్ లో మన గ్లోబల్ మొత్తం స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ విలేజ్లు ఇవి మాత్రమే ఉంటాయి. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఉండే ఊర్లు గానీ ఎలాంటి ఏమి ఉండవు. అంతా స్మార్ట్, అంతా టెక్నాలజీ, అంతా రోబోతో వర్క్ అండ్ మనకి వర్క్ ఫాస్ట్ గా చాలా స్పీడ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ. ఫస్ట్ రోబోస్ చూద్దాం. రోబోస్ ఎన్ని రకాలు, అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. రోబోస్ 8 types రోబోస్ ఉన్నాయి. అవి ఒక్కొక్క రోబో ఒక్కొక్క పనితీరు చూపిస్తుంది. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రియల్ రోబోస్. ఈ రోబోస్ కార్లు అసెంబ్లీ చేసుకోవడానికి, కార్లకి వెల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా ఇండస్ట్రీల్లో ఈ రోబోస్ ద్వారా మనుషులతో రోబోస్ కలిసి ఇండస్ట్రియల్ రోబోస్ లో పనిచేస్తుంటాయి. డొమెస్టిక్ రోబోస్ ఇవి వాక్యూమ్ క్లీనర్స్, అలాగే క్లీనింగ్ పర్పస్ కి ఇంట్లో మనకి సపోర్టివ్ గా ఉండే రోబోస్. ఇవి మెడికల్ రోబోస్ సర్జరీ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ గా అవుతుంది. ఇందాక మనం చెప్పినట్టు డాక్టర్ ఒక చోట ఉండి ఇంకో చోట రోబోస్ తో సర్జరీ చేయడానికి ఈ సర్జరీ రోబోస్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ఎమర్జెన్సీ టైంలో మెడికల్ డెలివరీ చేయడానికి ఈ రోబోస్ ని యూజ్ చేస్తారు.
అలాగే ల్యాబ్లలో టెస్టింగ్ చేయడానికి బాగా ల్యాబ్ టెస్టింగ్ రోబోస్ యూజ్ చేస్తారు. రోబోస్ ఇవి ఏఐ సాయంతో నడుస్తుంటాయి, వాటంతట అవే పనిచేస్తుంటాయి. ఎగ్జాంపుల్ సెల్ఫ్ కార్ డ్రైవింగ్, ఇవి వాటంతట అవే డ్రైవర్లెస్ కార్లు ఉంటాయి కదా, అవి వాటికి అవే వర్క్ అవుతుంటాయి. డెలివరీ రోబోస్, మనం ఒక వస్తువు ఏదైనా డెలివరీ చేయడానికి మ్యాప్ దాంట్లో ఆటోమేటిక్ గా అది వెళ్ళి డెలివరీ చేసేస్తుంటది. ఇవి చాలా అడ్వాన్స్ రోబోస్ అని చెప్పొచ్చు. సర్వీస్ రోబోస్, ఇవి వచ్చేసి హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో, బ్యాంకులలో యూజ్ చేస్తారు. ఇంకా హోటల్లో ఉపయోగించే ఒక సర్వర్స్ లాగా మన ఫుడ్ తెచ్చిచ్చే రోబోస్ చూస్తూనే ఉంటాం. అవి సర్వీస్ రోబోస్, మనుషుల్లో కలిసిపోయి వర్క్ చేస్తుంటాయి. లాస్ట్ ఫేస్ అండ్ టెక్నాలజీలో శాటిలైట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తుంది. అందులో మ్యాక్రో శాటిలైట్స్, నానో శాటిలైట్స్ తయారు చేసి అగ్రికల్చర్ కి, వెదర్ కి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ శాటిలైట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. రిమోట్ సెన్సింగ్, వీటి ద్వారా అగ్రికల్చర్ ఒక ఏరియాలో వాటర్ ఉందో లేదని తెలుసుకోవడానికి, ఇంకా వెదర్ మార్పుల్లో కనిపెట్టడానికి ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా మనం కనుక్కోవచ్చు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ చూస్తూనే ఉన్నాం తరచుగా. మనుషుల్ని అంతరిక్షంలో తీసుకెళ్ళడానికి ఈ టెక్నాలజీ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇస్రో, నాసా, స్పేస్ ఈ 3 సంస్థలు మన భూమి లోపల నుంచి అంతరిక్షంలో వెళ్ళడానికి ఈ టెక్నాలజీ ద్వారా మనుషుల్ని పంపిస్తుంటారు. రీయూజబుల్ రాకెట్స్, ఈ రీయూజబుల్ రాకెట్స్ అంటే ఒకే రాకెట్ ని మళ్ళీ వాడే ప్రయత్నం చేసి ఎక్కువ ఫలితాలు పొందుతుంటారు. దీనికి ఉదాహరణగా స్పేస్ ఫాల్కన్ 7 అండ్ ఇస్రో ఎల్టీవీ, ఇస్రో RLV లో మన టెక్నాలజీ ఎలా ఉండబోతుందంటే, రోబోట్లు మనము కలిసి వర్క్ చేస్తుంటాం. హ్యూమనాయిడ్ రోబోస్ మనుషులు ఇద్దరు కలిసి టెక్నాలజీ డెవలప్ చేసుకుని వర్క్ చేస్తుంటారు. ఇండస్ట్రియల్ రోబోట్స్ లో మనుషులకి తక్కువ శ్రమ కలిగించి రోబోట్స్ ఎక్కువ వర్క్ చేస్తుంటాయి. ఇవి చాలా అడ్వాన్స్ గా ఉంటాయి. 2050లో అన్ని స్మార్ట్ సిటీస్, ఆటోమేటెడ్ లైఫ్ స్టైల్, హ్యూమన్ ప్లస్ ఏఐ కలిసి డెవలప్ చేసే ఫీచర్స్ తో ఉండబోతుంది. 2050 నాటికి మన లైఫ్ లోకి ఏఐ, రోబోట్స్, బయోటెక్నాలజీ ఆధారంగా ఉన్న ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు. మీకు ఏ టెక్నాలజీ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ JR సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.